ఇప్పుడే ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ చూశాను భయ్య. ఇంకా మ్యాచ్ అయితే ముంబైలో జరిగింది. ఎంఐ వాళ్ళు 243 రన్స్ అయితే కొట్టారు. దీన్ని కూడా మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆడుతూ పాడుతూ ఈజీగా క్యాచ్ చేసి ఎంత కష్టం చెప్పండి. కాబట్టి ఇది కూడా చేసి చేశారంటే ఇదంతా ఖచ్చితంగా కష్టాన్ని నమ్ముకుంటే ప్రతిఫలం ఉంటుందని మరోసారి ప్రూవ్ చేశారనమాట. ఎందుకంటే కష్టం చేయాల్సింది తప్పదు. ఎందుకంటే మ్యాచ్ నాకు ఆడాలి తప్పదు. ఇంకా ఆడేటప్పుడు ఏంది ఇంకాస్త కష్టపడి ఆడాలన్నమాట. అంటే ఎలాగోలా ఇంకా ఆడతాంలే ఏందిలే అని కాకుండా కష్టపడి ఆడితే ఖచ్చితంగా గెలవచ్చు. ఇంకా ఇందులో ముఖ్యంగా అయితే ట్రావిస్ హెడ్ 76 రన్స్ అయితే కొట్టాడు. ఒక్కసేపు అట్ట ఓపి పట్టుంటే చాలు ఇంకా సెంచరీ కూడా పూర్తయ్యేది. ఇంకా నెక్స్ట్ క్లాసెన్, ఇంకా మన క్లాసెన్ అయితే దాదాపు ఒక 60 రన్ అయితే కొట్టాడు ఇంచుమించుగా. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి కానీ అందరూ బాగాడారు. లాస్ట్లో అయితే వచ్చాడు భయ మనోడు, అతని పేరు నాకు గుర్తు రావట్లేదు. అబ్బా సిక్స్లే కుమ్ముడే కుమ్ముడు అనమాట. ఇంకా అభిషేక్ శర్మ కూడా 48 రన్స్ అయితే కొట్టాడు. కాస్త ఓపిక పట్టుంటే చాలు హాఫ్ సెంచరీ కూడా పూర్తయ్యేది. సర్లేండి ఇంకా మనం ఏం చేయను, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకోవడం క్రికెట్లో జరగని పని అనమాట. ఎందుకంటే క్రికెట్లో అదైపోవచ్చు ఇదైపోవచ్చు అని మనం ముందుగా చేయలేం. అలా జరుగుంటే బాగుంది ఇలా జరుగుంటే బాగుంది అని కూడా చెప్పలేము. ఎందుకంటే చెప్పినా కూడా జరగదు అక్కడ. కాబట్టి మ్యాచ్ అయితే ఇలా జరిగింది. ఇంకా ఎంఐ వాళ్ళు అయితే బాగా ఆడారు, అందరూ బాగా ఆడారు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే రికల్టన్ అబ్బా సెంచరీ కొట్టాడు భయ మన ఎంఐ ప్లేయరు. అతను రికల్టన్ది అతను ఆస్ట్రేలియా కావాలా. ఇంకా అతనైతే సెంచరీ ఫినిష్ చేసాడు, లాస్ట్ వరకు ఆడాడు. ఇంకా మ్యాచ్ని చూడడానికి అందరూ వచ్చారనమాట. ఇంకా అనిల్ అంబానీ ఫ్యామిలీ అంటే వాళ్ళంతే ఓనర్స్ కాబట్టి ఇంకా ముఖ్యంగా సచిన్ కానీ రోహిత్ శర్మ కానీ అందరూ వచ్చారు మ్యాచ్ చూడడానికి. ఇంకా ముంబై మొత్తం నిండిపోతుంది ఫ్యాన్స్తోనే. అంటే ఎక్కువగా శాతం ముంబై వెళ్ళి ఆ బులుగు జెండాలు ఎగరుతున్నాయి. మన ఆరెంజ్ క్యాపులు ఆరెంజ్ జెండాలు అయితే తక్కువ ఉన్నాయి. సర్లేండి ఏదో ఒకటి ఫ్యాన్స్ అనేది ఏమని చెప్పండి, సరదాగా వస్తారు, వాళ్ళకి అభిమానం ఉంటుంది. ఇంకా మొత్తానికి ఇలా అయితే మ్యాచ్ జరిగింది. మొత్తానికి మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇంకా థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా గెలవాల్సింది ఇద్దరితో, వాళ్ళతో కూడా గెలిచామంటే ఖచ్చితంగా ఇంకా ఈ ఇయర్ ఫినిష్ అయిపోద్ది అనమాట. అంటే అందరితో టోటల్గా గెలిచినట్టు లెక్క. ఫైనల్ కప్ అనేది ఏమని చెప్పండి, ఇంకా ఫైనల్ కప్ అనేది ఏముంది చెప్పండి, అది అదృష్టం మీద బేస్ అయి ఉంటుంది. అదృష్టమే కాదు, ఫస్ట్ కష్టపడి ఆడితే ఖచ్చితంగా అదృష్టం మీద బేస్ అయి ఉంటుంది. కష్టం ఉండి అదృష్టం ఉంటుంది, అదృష్టంలో కష్టం ఉండదు. కాబట్టి చూద్దాం. నాకైతే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళే ఫైనల్ కప్ గెలవాలని ఉంది. మీరు ఎవరు ఫ్యాన్సో, మీకు ఏ టీం ఫైనల్ కప్ గెలవాలందో కామెంట్ చేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. జై ఎస్ఆర్హెచ్, జై బోలో భారత్ మాతాకి జై, జై హింద్.